నమస్తే. ఈరోజు మనతో 2వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు ఉన్నారు. ఆయన పర్సనల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇంతకుముందు టీడీపీలో పార్టీలో ఉన్నారు, చాలా పదవుల్లో ఉన్నారు, అంటే చివరికి ఇండిపెండెంట్ గా వేయాల్సి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతుందంటే కొద్దిగా ఇబ్బంది. ఇండిపెండెంట్ గా అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి 6 నెలలు సంవత్సరం ఉంటే కాలనీలు బస్తీలు కాలనీలు అంతా శ్రీరామ్ కాలనీ ఎనుగొండ అని ఇవన్నీ పనులు కాంగ్రెస్ పార్టీ నుండి పనులు చేసుకుంటూ వస్తున్నాను. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారి చొరవతోటి పనులు చేయించుకుంటూనే వస్తాను. నా కాలనీలు అంతా అభివృద్ధి, లైట్లు కానీ డ్రైనేజీలు కానీ అవి కానీ ఇవన్నీ ఒక సంవత్సరంకి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ వస్తున్నాను. నాకే టికెట్ అని చెప్పినందుకు నేను కూడా ప్రజాసేవకు ఒక సంవత్సరం పూర్తి అన్ని పని పాట మొత్తం విడిచిపెట్టి ప్రజాసేవకి అంకితమయ్యి పని చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ పీరియడ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఇంకా నాకైతే తెలియదు కానీ లాస్ట్ 10-15 నిమిషాలు నాకు టికెట్ నిరాకరించింది. సరే, మా ఉద్దేశం ఏదో తెలియదు, మరి కొందరు సీనియర్ అనో అదేనో ఇదేనో ఏదో కొద్దిగా బాధనే ఉంది పార్టీ టికెట్ ఇవ్వనందుకు మాత్రం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు ఆశావహులు అనేది చాలా మంది ఉంటారు. మామూలుగా చూసినట్టయితే ఎవరికి టికెట్ వస్తుంది ఎవరికి రాదనేది ముందు నుంచి కూడా ఉంది మనకి. కానీ ఇప్పటికీ ఇంకా ఈ పరిస్థితి కొనసాగడాన్ని ఎలా చూడొచ్చుంటారు అసలు? ఇదైతే అప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఇదైతే మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీకి మాత్రం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే పని చేస్తూ పోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదో ఉండి గ్రూపు తగాదాలు గ్రూపులు పెట్టుకొని నా గ్రూపుకు టికెట్ నా గ్రూపుకు టికెట్ అని ఇది కాంగ్రెస్ చాలా మాత్రం వెనుకబడేస్తుంది కాంగ్రెస్ని. ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ చాలా తప్పిదం. మరి హైకమాండ్కు తెలుసో తెలియదు కానీ మరి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు జిల్లా నాయకుల పోటీతత్వం అసలు తీసేయాలి. ఈ టికెట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకు అసలు ఇచ్చేయాలి, అధికారాలు ఇచ్చేయాలి. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఏం చేస్తారు అనే దానికి. కానీ దాంట్లో అధ్యక్షుడు అని ఒకడు, ఇంకా ఏదో అధ్యక్షుడు అని ఇంకోరు, ఈ వీళ్ళ కొట్లాటలు ఇప్పటికెళ్ళి కదా ఎప్పటికెళ్ళో ఉంది కాంగ్రెస్లో. ఇది మంచిది కానీ ఈ మధ్యలో ఇంకా ఎక్కువైంది. అసలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఇంకా మారుతుంది, మహేష్ గౌడ్ గారు మారుతుంది, పార్టీ ఏదో పెద్ద బలిష్టంగా చేస్తారని అనుకున్నాం. కానీ ఇవి వీళ్ళ టర్మ్ కూడా అంతంతే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ప్రతి ఒక్కరు ఒక సీఎం లెవెల్ గానే ఫీల్ అవుతున్నట్టున్నారు చూస్తుంటే. ఉండొచ్చు. ఎలా ఉంది సార్? మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందా? మీ స్నేహం ఏమన్నా ఉందా? అంటే నియోజకవర్గం వచ్చినప్పుడు కలవడం కానీ? ఎందుకంటే మీ కొడంగల్ అనేది చాలా దగ్గరగా ఉంది. నేను 2001 to 2006 నేను జడ్పీటీసీ చేసిన. నా తర్వాత ఆయన జడ్పీటీసీ చేసిండు. ఆయన కూడా మహబూబ్నగర్ సేమ్ జిల్లా పరిషత్లో ఆయన కూడా జడ్పీటీసీ చేశారు. కాకపోతే అప్పుడు నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉండా, టీడీపీలో మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉండా. అప్పుడు ఆయన కూడా టీడీపీ, అదే టీడీపీలో మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా. ఆయన ఎమ్మెల్సీ కొరకని ట్రై చేసిండు అప్పుడు. అంటే అప్పుడు నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా పరిచయం ఉండే. మేమే అప్పుడు అంతా ఒక టీం ఉంటాం కదా, అప్పుడు ఎంపీటీసీలు వాళ్ళు ఓట్లు వేయలే కదా వీళ్ళకు. అట్లా కూడా ఆయన విషయంలో మాత్రం అప్పుడు ఓట్లు వేయించడం చేసినాం. కానీ ఇక పరిచయం అంటే ఇక మామూలు ముఖం చూస్తున్నట్టు ఇంత అంత పెద్దగా అయితే పెద్ద పరిచయం ఆ టైంలో పరిచయాలు ఉండే. అంత ఉండే. కానీ ఇప్పుడు ఆయన లెవెల్ వేరే, మన లెవెల్ వేరే కాబట్టి అంత రాజకీయాల్లో చెప్పలేం. ఎవరు ఏ స్థాయికి వెళ్తారు అన్నది కూడా మనం ఊహించడం చెప్పలేం. రాజకీయాలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటండి? అసలు ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు రాజకీయాలు? మీ విద్యాభ్యాసం ఏంటి? నాది బీపీహెచ్ఎస్ మహబూబ్నగర్. 83-84 నేను ఎస్ఎస్సి బ్యాచ్ 10th చదువుకుంటేనే నేను రాజకీయంలోకి అనుకోకుండా వెళ్ళిన. నేను అంటే మా గ్రామ పరిస్థితులను బట్టి అప్పుడు వెళ్ళినా. అందులో ఎన్టీ రామారావు అప్పుడు అనేది పార్టీ పెట్టిండు. అప్పుడు ఎన్టీ రామారావుకు మేము ముగ్ధులమయ్యి అంత మా విలేజ్ చూసుకుంటే కాంగ్రెస్ కంచుకోట. ఎప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ అనేది లేదు. ఈ ఎనుగొండ అనేది అంత పెద్ద అది ఎనుగొండ అనేది. అప్పుడు మేము పిల్లలము, మాకెంత 19, 20, 21 అంతే. అప్పుడు మేము టీడీపీలోకి పోయి ఎస్ఎస్సీ ఏం చేసిన రాజకీయంలో పడి 10th క్లాస్ ఫెయిల్ అయినాం. ఒకసారి ఫెయిల్ అయ్యి రాజకీయాలకు పోయి మళ్ళీ పోయి పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి
అంటే సినిమా ఎఫెక్ట్ ఏమైనా ఉండేదా? మీరు ఎన్టీఆర్ గారు మూవీస్ బాగా చూసేవాళ్ళు అప్పుడు? చూసేవాడిని. అంటే దాని వల్ల ఏమైనా ఆకర్షితులయ్యారా, లేకపోతే ఎన్టీఆర్ ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన విధి విధానాలకు మీరు ఆకర్షితులయ్యారా? లేదు, అప్పుడు ఎన్టీఆర్ అభిమాని మేము. మా 10th క్లాస్ ఉన్నప్పుడు డుమ్మాలు కొట్టి సినిమాలు తీసుకుంటాం, ఎన్టీఆర్ సినిమాలు తీసుకుంటే అట్లా ఎన్టీఆర్కి అభిమాని అయిపోయి తెలుగుదేశంలో ఆయన నుంచే టీడీపీలో 85లో వచ్చేసారు. 83, 84 అయిపోయింది. ఆ మధ్యలో చిన్న చిన్న కార్యకర్తలు అంత గుర్తింపు లేకుండా చేసి 86లో ఇది కొద్దిగా గుర్తింపు అయ్యి 90 మండల వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే 90లో వచ్చింది మండల వ్యవస్థ వస్తే ఫస్ట్ ఎంపీటీసీగా నాకు ఇచ్చారు. ఫస్ట్ ఎంపీటీసీగా పోటీ చేసిన నేను టీడీపీకి వెళ్ళి ఫస్ట్ ఎంపీటీసీగా మండల వ్యవస్థ ఫస్ట్ పుట్టిందంటే 89లో ఫస్ట్ ఎంపీటీసీ చేసి ఓడిపోయినా. అంటే పెద్ద ఫస్ట్ అడుగు పెట్టడమే ఎంపీటీసీగా పోటీ. నాకు 26 ఇయర్స్ ఉంటుంది అప్పుడు. అంటే యువతను వాళ్ళు ప్రోత్సహించారు. ఫస్ట్ వ్యవస్థ వచ్చిందని ఎంపీటీసీ చేసిన, ఎంపీటీసీ ఓడిపోయినా. అప్పుడు కాంగ్రెస్ చాలా పెద్ద ఉంది మాతోటి, ఇప్పుడు టీడీపీ అనేదే లేదు. ఆ రోజుల్లో కూడా మా ఊరికి వెళ్ళి ఒక ఆయన జడ్పీటీసీకి నిలబడ్డాడు కాబట్టి ఊరైనా అని సరే ఎన్నో కొన్ని నోట్లో ఓడిపోయినా. ఆ తర్వాత ఓడిపోయినాక సరే అని ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చింది జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు ఒకటేసారి లేడీ రిజర్వేషన్ అయింది. మా ఆమె ఆయనక లేడీ ఉంది కదా, ఆమె అంగన్వాడీ టీచర్ చేస్తుండే. ఆమె అది బంద్ చేసి టికెట్ మీకే ఇస్తాము అంటే సరే మంచిదని టికెట్ ఇస్తే జడ్పీటీసీగా గెలపడం జరిగింది. 2001 95గా నేను ఓడిపోయినా. 2001 మళ్ళీ వేస్తే మా జడ్పీటీసీనే గెలిచిన. ఎంపీటీసీ ఓడిపోయి జడ్పీటీసీగా గెలిచిన. ఇంకా పెద్దగా పోతుంటేమో కానీ అదృష్టవశాత్తు ఏమైందంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు అప్పుడు SC ST రిజర్వేషన్ అయింది 10 years వరుసగా. అట్లా రాజకీయం మరి మొత్తం దెబ్బతిన్నది. రాజకీయం అట్లా కొద్దిగా రాజకీయం మధ్యలో దెబ్బతిన్నది. మళ్ళీ 40 సంవత్సరంలో అసలు రాజకీయంగా మళ్ళీ నిలబడాలంటే కష్టం. 40 సంవత్సరాలు రాజకీయంగా నేను చేసే రాజకీయం 40 సంవత్సరాలు ఇంటికి యువత వచ్చింది, అది వచ్చింది, యూత్ ఎక్కువైంది. వాళ్ళ మధ్యలో ఇప్పుడు నేను నిలబడి గెలవాలంటే కూడా చాలా కష్టం. కాకపోతే ప్రజాసేవకు అంకితమైంది మా ఇల్లు కాబట్టి, అప్పటికెళ్ళి ఉంది కాబట్టి, ఇంకా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఈ విజయం సునాయాసంగా గెలవగలిగినాం. అవును, ఒకవైపు బీఆర్ఎస్ నిలబడ్డ వాళ్ళకి ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు కూడా ఓట్లు, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఇండిపెండెంట్ గా నిలిచిన వాళ్ళకందరూ మద్దతు పలికి గెలిపించడం అన్నది ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అనే చెప్పొచ్చు. జర మంచితనం అనేది ఉంది కాబట్టి మేము 40 ఏళ్ళకి వెళ్ళి సేవ చేసుకుంటూనే వచ్చినాం. కానీ ఏ చిన్న పొరపాట్లు కూడా చేయడం ఏది అని తగాదాలు కానీ భూములు అవి కానీ ఇవి కానీ ఏవి అనేది చెడ్డ పేరు అనేది లేదు. ఎన్ని ఓట్లతో గెలిచారండి మీరు? నేను 148 148. ఓకే, ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ జనాభా చూసుకుంటే? జనాభా 3180. ఏది ఓటర్స్ జనాభా 5000 కానీ ఓటర్స్ మాత్రం 3180. 108లో 2460 పోలైనవి మొత్తం పోలైకం. నాకు 920 వచ్చినాయి, ఆయనకు 150 తక్కువ అంటే 750 ఆయనకు వచ్చింది, 400 బీఆర్ఎస్కి వచ్చినాయి, 150 180 బీజేపీకి వచ్చింది. ఈ లెక్క చూసుకుంటే అందరూ ఇండిపెండెంట్ గానే పోటీ చేసిన గెలిచేలా ఉన్నారు. ఇవ్వని టికెట్ ఇవ్వని వాళ్ళు అంటే మామూలు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరు సేవ చేస్తారో వాళ్ళకి ప్రజలు ఎప్పుడు మద్దతు ఉంది అన్నది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మనం. ఇది కదా కరెక్ట్. తప్పక ప్రజల్లోన ఎవరైతే రోజు ఉండి ప్రజల్లోన ఉండి సేవ చేస్తారో వాళ్ళకు సరే నీవు టికెట్ ఇచ్చినా ఏకున్నా పార్టీలున్నా లేకున్నా నువ్వు ఎట్లా ఉన్నా ప్రజల మద్దతు అయితే ఖచ్చితంగా ఉంటుందని ఇది ఒక్క నా ఎలక్షన్ నిరూపించింది. ఎందుకంటే ఈ ప్రజల మధ్య లేకుండా ఎంత డబ్బు ఉన్నా, కోట్లు డబ్బు ఉన్నా కానీ పెట్టినా కానీ ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చి కోట్లు చేసిన వాళ్ళు కూడా పెట్టిన ₹1 కోటి పెట్టిన కూడా ఓడిపోయింది. నేను కానీ ఏదో 30 లక్షలు 30 లక్షలు పెట్టి కూడా నేను గెలిచిన. అంటే ప్రజల హృదయాల్లో ప్రజల్లో ఇప్పుడు అందుబాటులో ఉంటున్న వ్యక్తి ఇప్పుడు కాదు ఎప్పటికైనా గెలుస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. ప్రజల మన్నన ఏ నాయకుడైనా సరే అది వాళ్ళే చెప్పాలి. కానీ సరే అధికార పార్టీ ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా అదే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని మొత్తం ఆమోదం చేసుకుంటారు. ఎవరు చేసినా అదే పని. ఎవరు చేయకుండా ఉంటే వేరే కూడా చేయరు. కాకపోతే ఇది రాజ్యాంగంలో అసలు
పార్టీ మారిన వెంటనే సస్పెండ్ చేసుకోము ఏదో చేసుకోము ఇదన్నీ ఖచ్చితంగా ఉంటున్నట్టు ఇవన్నీ చెయ్యరు కూడా కానీ అవును యాక్చువల్ గా మనకు చెప్పాలంటే 52 ఆర్టికల్ కూడా ఉంది పార్టీ మారడం చట్ట వ్యతిరేకం అని చెప్పి మనకు ఉంది ఆర్టికల్ ఉంది కానీ దాన్ని ఎవరు సరిగ్గా పాటించడం లేదు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మీరు చెప్పినట్టుగా అవును మారచ్చు తప్పేం లేదంటారు అలా అయితే తప్పేం లేదు మరి రాజ్యాంగమే వాళ్ళే తప్పు చేస్తున్నాం మనం ఏం చేస్తాం రాజ్యాంగం ఇప్పుడు రాసి వాళ్ళు ఆర్టికల్ అది ఉంది ఖచ్చితంగా చేయాలని పార్లమెంట్లో పెట్టి అది చేసినట్టు లంచ్ చేస్తారా ఇవన్నీ పనులు చేస్తారా చేయరు బీజేపీ అధికారంలోకి వచ్చి చేస్తుందని చాలా మంది అనుకున్నారు ఇది చేస్తారని వాళ్ళు కూడా అదే సేమ్ వాళ్ళు కూడా కుర్చీ కూర కొట్టాటనే ఉంది వాళ్ళది కూడా అంతే ఉంది ఇంతకుముందు పాల ఓల్డ్ ఎనుగొండ అనే గ్రామ పంచాయతీ మాది గ్రామ పంచాయతీలో పెద్ద అప్పటికెళ్ళైనా కానీ పనులు చేసుకుంటారు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు పనులు చేసుకుంటూ వచ్చారు అన్నీ ఎంతో అంతా ఉన్నాయి కూస్తో కాస్తో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సమస్య ఏం పెద్దగా లేదు ఏవైతే ఇప్పుడు కొత్త కాలనీలు అయినాయి చూడు ఈ కాలనీలు ఇవన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద కాలనీలు అయినాయి ఈ శ్రీరామ్ కాలనీ దీని పేరు శ్రీరామ్ కాలనీ అని అతల శ్రీనగర్ కాలనీ అని ఇంకోటి సుభద్ర కాలనీ అని ఇవన్నీ కాలనీల వ్యవస్థ చూస్తారంటే అధ్వానంగా ఉంది పుడతా ఒక్క డ్రైనేజ్ అనేది లేదు ఈ కాలం మొత్తం ఇది మొత్తం కొడుతున్నట్టే కాలనీ మొత్తం కొడుతుంది ఒక రోడ్ అనేది లేదు ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు ఏది కూడా లేదు అసలు ఇన్ని సంవత్సరాలు ఇంత మహబూబ్నగర్కు దగ్గర ఉండేదితేనే ఈ పరిస్థితికి ఇట్లా ఉంది లోన్ ఇంకా విలేజ్లు కొద్దిగా నయ్యేమో ఎందుకు పాలకులు పట్టించుకోరో నాకు అర్థమవుతుంది ఇవన్నీ ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయి ఇన్ని కథలు ఉన్నాయి ఇన్ని డబ్బు ఈ కథ పెద్ద పెద్ద కోట్ల రూపాయలు దీంట్లోకి పెడతారు అవన్నీ వేస్ట్ కథలు ఇవన్నీ ఈ ప్రజలకు వీళ్ళు పాపం ట్యాక్సీలు కడతారు అన్నీ కడతారు వాళ్ళకు వాటర్ పోనీకి కూడా ఇంట్లోకి వెళ్ళి డ్రైనేజ్ లేదు ఈ వ్యవస్థ మారాలంటేనంటే మా ఎమ్మెల్యే గారు కొద్దిగా శ్రద్ధ తీసుకుంటున్నారు కానీ ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఈ అబాధ్యత మీ పైన పడింది కదా ఇప్పుడు కౌన్సిలర్స్ అంటే కార్పొరేటర్స్ మీరు చేయాల్సిందే కదా ఇంకా ఇక మేము చేస్తాం మేము చేయనికి బాగున్నాం మేము చేయనికి 18 గంటలు కష్టపడి కూడా తయారైనా కానీ మాకు పండు కావాలి కదా మాకు డబ్బులు కావాలి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తామని నేను చెప్పినట్టున్నారు ఖచ్చితంగా సహకరిస్తారని ఆయన ఇదే కాదు నియోజకవర్గానికి ఆయన ఒక ఇవన్నీ సమస్యల మీద ఆయన కొద్దిగా అవగాహన ఉంది ఇవన్నీ ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా విడిపోయి ఇవన్నీ కొత్తగా అయిపోయినాయి ఇవన్నీ డెవలప్ చేయాలనే ఒక అవగాహన కూడా ఉంది ఆయన చేస్తాడనే నమ్మకం ఉంది చేస్తాడనే నమ్మకం నాకు ఓట్లు వేసిండ్రు ఈయన చేస్తాడనేది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సహాయ శక్తిలో చేయాలని నేనైతే కోరుకుంటున్నాను